మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈ రెండోని వార్త చూద్దామండి. పర్యాటకులపై పంజా అంటే అండి, ఇది చాలా బాధాకరమైన వార్త అండి. ఇలాంటి వార్త చదవాల్సి వస్తుందని అనుకోలేదండి అసలు. జమ్మూ కాశ్మీర్లో ముష్కరులు నెత్తిటేర్లు అంటండి. 2 విదేశీయులతో సహా 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు, సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని తిరుగు ప్రయాణం చేసిన మోదీ గారు అంటండి. ఘాతకానికి పాల్పడింది ఎవరు అని కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయండి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ తోయబా అనుబంధ సంస్థ ఈ దాడికి తగబడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తులు వచ్చిన 5-6 ముష్కరులు ఈ ఘాతకానికి పాల్పడినట్టు తెలుస్తుందండి. కాల్పున అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడం, భద్రతా సిబ్బందిని గాలిస్తున్నారు వాడి కోసం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంత అందమైన లోయ, దాన్ని అంచున విశాలమైన మైదానం, చక్కగా పరుచుకున్న పచ్చక బయలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ రమణీయమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ విదేశీ పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూకలు తుపాకీలతో పడిందంటండి. సందర్శకులు కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లిందండి. అమర్నాథ్ యాత్రను పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగాయండి. సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశంలో నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగాన్ని దర్శనానికి వెళ్తుంటారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, అంతా జగన్ ఆదేశాలతోనంటే అండి పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కసిరెడ్డి గారు అంటండి. జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అంటండి. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీలకు కూడా వెళ్ళేవంటండి. సత్యప్రసాద్కు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రలోభ పెట్టారు. మొత్తం ముడుపుల్లో 3,200 కోట్లు అంటండి. బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలో స్థిరాస్తి సంస్థలు ఖాతాల్లోకి మళ్లింపు చేశారంటండి. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లో రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్ అంటండి. వైకాపా హయాంలో అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీ నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తి అందజేసేవారిని సిట్ దర్యాప్తులు గుర్తించారంటండి. 2019-24 మధ్యలో ఇలా ఏకంగా 3,200 కోట్లు ముడుపులు అందజేసినట్లు నిర్ధారించారంటండి. ఈ మొత్తం కుట్ర రూపకల్పన ముడుపుల వసూలు నెట్వర్క్ నిర్వహణ నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసిందండి. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ నాటి ఎండి వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తి కూడా కలిసి ఇదంతా చేశారని వెల్లడించారండి. ప్రభుత్వం దుకాణమే నడిపేలాగా నూతన మద్య విధానం రూపొందించి బాధితులు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి తనకు అప్పగించారని రాజ్ కసిరెడ్డి తమ విచారణలో తెలిపారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూర్చేందుకు వీలుగా ఈ మద్యం విధానాన్ని ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్టు రాజ్ కసిరెడ్డి చెప్పారంటండి. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు A1 అయిన రాజ్ కసిరెడ్డి సోమవారం సాయంత్రం సిట్ అరెస్ట్ చేసింది కదా. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారండి. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారండి. కసిరెడ్డికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అంటండి ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు. విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలింపు అంటండి. నిందితుడికి సెక్షన్ 17A అనుమతి అవసరం లేదని ఏజీ వాదన తెలిపిందండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అంటండి. ముంబై నటి కాదంబరి జత్వాని కేసుపై అక్రమ కేసు వేధింపుల వ్యవహారంలో రెండో నిందితుడు హైదరాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో అదుపులో తీసుకున్న సిఐడి విజయవాడకు తరలింపంటండి. డీజీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ ఇదే తొలిసారి. వైకాపా హయాంలో అక్రమ కేసులు, అరెస్టులతో అరాచకంగా వ్యవహరించిన నిఘా విభాగం మాజీ అధిపతి
వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి అంటకాగి అప్పటి ప్రత్యేక అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా తెదేపాలో ఉన్న పలువురు ముఖ్య నేతలు ఇతరులను పై అక్రమ కేసుల బనాయింపులకు మాస్టర్ మైండ్గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామాంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారంటండి. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో రెండో నిందితుడిగా ఏటుగా ఈయన్ను సిఐడి అధికారులు మంగళవారం ఉదయం 7:30కు హైదరాబాద్లోని అదుపులోకి తీసుకున్నారంటండి. సైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మైనాబాద్ మండలంలో ఫామ్ హౌస్లో ఆంజనేయులు ఉంటున్నారనే సమాచారంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లారు. కాదంబరి జత్వాని కేసులో వ్యవహారంలో అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా ఆయన 10 నిమిషాలకు సమయం అడిగి దుస్తులు మార్చుకుని వచ్చి సిఐడి అధికారులు వెంట నడిచారంటండి. ఆంజనేయులు హైదరాబాద్ నుంచి విజయవాడ తులసినగర్లో సిఐడి ప్రాంతం కార్యాలయానికి మధ్యాహ్నం 1:30కి తీసుకొచ్చారంటండి. నాటి ఆకృత్యాలకే మాస్టర్ మైండ్ నిఘా విభాగాధిపతి హోదాలో అధికార దుర్వినియోగం చేశారంటండి. ఈయన అరెస్ట్ చేస్తారని వారం ముందే తెలుసంట. ఓసారి లోపలికి వెళ్ళొద్దాం అనుకున్నా అని సిఐడి అధికారులతో పిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారండి. తర్వాత పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కోరారండి. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వేగం పెంచండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్, పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వినతులు అందించారండి. హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చించారంటండి. తర్వాత దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ సీజన్లో ఇదే అత్యధికం అంటండి. రాష్ట్రంలో వాతావరణాన్ని నిప్పులు కుంపట రాజేస్తుందని మనకి తెలుస్తుందండి. 43.9 డిగ్రీలు అంటే చాలా ఎక్కువ అవుతుందండి. ఇంకా మనం మేలొక్కటి రాలేదు. తర్వాత అడగమని తెలుసు అడగరని అలుసు అంటండి. మట్టి మాఫియా అక్రమాలపై మౌనం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండంటండి. జిల్లాలోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా అధికారులు మొత్తం నిద్ర మట్టి, ఇసుక, బుసక మాఫియా వరంగా మారిందంటండి. దీనిపై నోరెత్తకుండా ఓ కీలక ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారని పంచాయతీ నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు చెబుతున్న గామరహనం అంటండి. పంచాయతీ పరిధిలో చెరువులో పొడుగు తీత మట్టిని స్థానిక అవసరాలకు వాడుకునేలా తీర్మానాలు చేసుకుని విచ్చలవిడిగా బయటకు విక్రయిస్తున్నారంటండి. ప్రజాప్రతినిధి పిఏ నుంచి నిమిషాల్లో ఫోన్ వస్తున్నారంటండి. పామర పరిధిలో పసుమూరు, నిమ్మకూరు, గొల్వేపల్లి తదితర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు తీవ్రంగా అయ్యాయి అంటండి. పంచాయతీలో తీర్మానాలకు క్షేత్రస్థాయి కార్యకలాపాలు పొందనే లేదంటండి. పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓ, స్థానిక నాయకులు ముడుపులు ఇచ్చి నోరెత్తకుండా చేస్తున్నారని తెలుస్తుంది. పామర పరిధిలో రోజుల వ్యవధిలో 2 కోట్లకు పైగా మట్టి విక్రయించారంటండి. పసుమూరులో 1,00,000 మట్టి విక్రయాలు జరుగుతున్నాయంటండి రోజుకి. పంచాయతీలో రూపాయి కూడా జమ కావడం లేదని కార్యదర్శి తెలిపారండి. కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డీకే బాలాజీ గారు తెలిపారండి. పంచాయతీలు తీర్మానం చేసుకున్నట్టు అనగానే స్థానిక అవసరాలకు మట్టి వినియోగించుకోకుండా అక్రమాలకు పాటుపడుతున్న పంచాయతీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కఠిన చర్యలు తప్పవని డిఏపిఓతో చర్చించిన పంచాయతీల్లో మట్టి తవ్వకాల తీర్మానాలపై ఆరా తీస్తామని, సరైన ప్రణాళిక అమలు చేసేలా ఆదేశాలు ఇస్తారని కలెక్టర్ గారు చెప్పారండి. తర్వాత సివిల్ టాపర్ శక్తి దుబే అంటే తొలి 5గురిలో 3 మహిళలు ఏంటంటే తెలంగాణకి చెందిన సాయి శివానికి 11వ స్థానం. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉత్తమ ర్యాంక్ అంటండి. ఏపీ అభ్యర్థి బన్నా వెంకటేష్కు 15 ర్యాంక్, మొత్తం 1009 మంది ఎంపిక. తొలిసారి 100 ర్యాంకుల్లో 5, మొత్తం 50 మంది పైగా విజేతలు మనవాళ్ళే అంటండి. పర్యాటకులపై ఉగ్రపంజా అని ఫస్ట్ పేజ్ అనంతరం ఇక్కడ రాశారండి. తర్వాత పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి అని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, అర్జున్ రామ్, పీయూష్ గోయల్కు చంద్రబాబు నాయుడు గారు వినతులు సమర్పించారండి. ఆ వార్త ఇక్కడ కంటిన్యూ చేశారు. తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు మందకృష్ణ మాదిక అంటండి. చివరిగా చంద్రబాబు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలన, వ్యవహారాల, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తీరును షాతో పంచుకున్నారంటండి. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికపై చర్చించినట్లు జరిగిన సమాచారం ఏంటండి. ఈ స్థానానికి బీజేపీ వదిలిపెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఆ విషయాన్ని టీడీపీ నాయకులు ధృవీకరించలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా అమిత్ షాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంఆర్పీఎస్ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కలిశారంటండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్టు కృష్ణ మాదిగ గారు ఆ తర్వాత విలేకరులకు చెప్పారు. అనంతరం ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసక జన్పద్కు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ
స్థానం ఎన్నికకు బీజేపీ నాయకత్వాన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై మందకృష్ణ మాదిగ పేర్లను ప్రతిపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ధృవీకరించలేదంటండి. తర్వాత ఐడి కార్డు చూసి కాల్ చేశారంటండి. ఈ దాడిలో ఎస్ఐబి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి అంటండి. కాశ్మీర్లో జరిగిన దాడిలో హైదరాబాద్కి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారంటండి. కోటిలో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య 2 పిల్లల ముందు ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెప్తున్నారండి. బీహార్కి చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారంటండి. తర్వాత ఉద్యోగ సమస్యలపై దృష్టి సారించాలని గత ప్రభుత్వంలో 30,000 కోట్ల బకాయిలంటండి. 3 డిఏల్లో 1 డిఏనైనా మంజూరు చేయాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు వినతించారంటండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, వేతన సవరణ కమిషనర్ను నియమించాలని, పెండింగ్లో ఉన్న 3 డిఏల్లో ఏ 1 డిఏ అయినా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారండి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకే చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాల, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగుల పదవి విరమణ వయసును 62కు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నట్లు వెల్లడించారండి. తర్వాత సివిల్ టాపర్స్ శక్తి దుబే అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాశారండి. తర్వాత ఆర్టీసీకి ఉచిత పాఠ్య పుస్తకాల రవాణా బాధ్యత అంటండి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాల రవాణా కాంట్రాక్ట్ను ఏపీఎస్ఆర్టీసీకి అప్పగించారంటండి. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి మండలాలకు తరలించే రవాణా బాధ్యతను ఆర్టీసీకి అప్పగించినట్లు పాఠ్య పుస్తకం ముద్రణ విభాగ డైరెక్టర్ మధుసూదన్ గారు తెలిపారంటండి. జీఎస్టీ ఇతర అన్ని ఖర్చులతో కలిపి రవాణా చేసేందుకు ఒక పాఠ్య పుస్తకానికి ₹44 చెల్లించినట్టున్నారు. తర్వాత ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. టీడీపీ మాజీ ఎంపీపీ దారుణ హత్య అంటండి. కార్యాలయంలో కత్తులతో మూకుముడిగా దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి అంటండి. ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని నిన్న ఒంగోలులో ఆయన ఆఫీసులోనే హత్య చేశారండి. టీడీపీ మాజీ ఎంపీపీ దారుణ హత్యకు గురైన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగలపాడు మండలంలో అనబ్రోలు చెందిన ముప్పవరపు వీర చౌదరి గారు మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది. స్థిరాస్తి వ్యాపారం చేసి అయిన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికారిక ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశారు. ఒంగోలు రెవెన్యూ కాలనీలో భవనంలో 2వ అంతస్తులో అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారంటండి. ఈయన హైదరాబాద్కు వెళ్ళిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయం తిరిగి వచ్చారు. సాయంత్రం 7:35 సమయంలో 2 ద్విచక్ర వాహనాలపై ముఖాలకు రుమాలు కట్టుకుని 4 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తూనే వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారంటండి. ఛాతీ, గొంతి, పొట్టపై 15 సార్లు పొడిచారంటండి ఆయన్ని. ఆఫీస్లో ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడంటండి ఆ టైంలో. తర్వాత కృష్ణపట్నంలోని పారిశ్రామిక పార్కుకు ఏర్పాటుకు 87 ఎకరాలు కేటాయించారంటండి. తర్వాత విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి తొలగింపు, ఆమెపై అవిశ్వాసం నెగ్గడంతో నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. తర్వాత యమలమంచిలో మున్సిపాలిటీలు వీగిపోయిన వైకాపా అవిశ్వాసం ఏంటండి. అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఆర్టీజీఎస్ కార్యదర్శి భాస్కర్ కాటమనేని గారు తెలిపారంటండి. దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని అమరావతిలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందంటండి. దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేయటంటండి. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి తొలగించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించిందంటండి. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై విమర్శలు వచ్చాయంటండి. చాలా కాలం కిందటే సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అప్పట్లో చేయలేదు, ఇప్పుడు హఠాత్తుగా చేశారంటండి. విశాఖపట్నం జిల్లాలో పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా కమ్మిలి కన్నప్ప రాజును విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటించిందంటండి. తర్వాత మద్యం దొంగల గుట్ట అంటండి విప్పేందుకు సహకరిస్తారంటండి. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి గారు అన్నారండి. ఇది ఆ దొంగల గుట్ట ఈయన విప్పేస్తారంటండి. తర్వాత నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం అంటండి డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ల నుంచి బిడ్లు ఆహ్వానించారంటండి. సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అంటండి ఈ నెల 28న హాజరు కావాలంటూ ఆదేశించారు. స్థిరాస్తి సంస్థలతో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం ఉందంటండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థి అంటండి. సెల్ ఫోన్ లాక్కురాని ఆగ్రహంతో దాడి చేసిందంట అమ్మాయి.
ఇది బీటెక్ స్టూడెంట్ చేసిందండి ఇది. తర్వాత ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు అంటండి ఈ నెల 25 వరకు పొడిగించారంటండి ఫీజు చెల్లించుకోవడానికి అవకాశం. ఇప్పుడు సాక్షి చూద్దామండి ఒకసారి. సాక్షిలో సౌదీ విశ్వసనీయ మిత్రదేశం అంటండి. భారత్ సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకోవడం తన పర్యటన దోహదపడుతుందని ప్రధాని మోడీ గారు అన్నారండి. వాణిజ్య ఒప్పందంపై రోడ్ మ్యాప్ అంటండి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య విషయంలో తుది ఒప్పందంపై రోడ్ మ్యాప్ సిద్ధమైందంటండి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారండి ఈ వార్తని. తర్వాత శనివారం పాప్ అంత్యక్రియలు అంటండి. తర్వాత ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని పుతిన్ గారు అన్నారండి నిన్న. తర్వాత బ్యానర్ వర్క్ చూస్తే సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బాబు బేతాళ కుట్ర బట్టబయలంటండి. మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదిక సిట్ కనికట్టు. అబద్ధపు వాంగ్మూలం అభూత కల్పనలతోనే కుట్ర. దోపిడీ జరిగినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారని సిట్, కానీ వాంగ్మూలంపై రాజ్ కసిరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని సిట్ నివేదిక. అంటే ఆయన పేరట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లే వెల్లడి. చంద్రబాబు హయాంలో డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లు అక్రమాలు అంటండి. 4 డిస్టిలరీల నుంచి 53.21% కొనుగోళ్లు చేశారని వెల్లడించారంటండి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు అభియోగం చేశారంట. నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒక్కో చాట వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరో చాట పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారంటండి. టీడీపీ అసత్య ఆరోపణని నివేదికగా సమర్పించినట్టు సిట్, రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర అంతా కారుకోతలు కాకిలెక్కలే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై పెట్టింది అక్రమ కేసు అని సుస్పష్టమవుతుందంటండి. వాంగ్మూలంపై సంతకం చేసేందుకు రాజ్ కసిరెడ్డి నిరాకరించినట్లు పేర్కొన్న సిట్ అంటండి. తర్వాత పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర అంటండి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టు. హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు ఫిర్యాదు. తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కి వెళ్ళలేదని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే నెత్తిరోడిన కాశ్మీరం పర్యాటకులపై ఉగ్రదాడి. కాల్పులకు 26 మంది బలి అంటండి. 20 మందికి పైగా గాయాలు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నారంటండి. ఆ మృతుల్లో హైదరాబాద్ వాసి కూడా ఉన్నారండి. రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్. పహల్గాల్ సమీపంలో ఘటన అంటండి. మా పని అని లష్కర్ ముసుగు సంస్థ మష్కరాలను వదలబోమన్న మోడీ గారు అంటండి. సౌదీ నుంచి అర్ధాంతరంగా వెనక్కి వచ్చారు. హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా గారు వెళ్ళారంటండి. వ్యాన్స్ పర్యటిస్తుండగానే ఘటన జరిగింది. తీవ్రంగా ఖండించిన ట్రంప్ అండ్ పుతిన్ గారు అంటండి. తర్వాత వ్యవస్థలను విధ్వంసం అంటే రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం అని, తద్వారా అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ అంటండి. పిఎస్సి సమావేశంలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అంటండి. ఒక మనిషి ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, ఈ కేసులు ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టి దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతున్న వైనం అంటండి. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టే ఎందుకు నిదర్శనం అంట. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుందని జగన్ గారు బాధపడ్డారండి కాసేపు. తర్వాత సివిల్ టాపర్ శక్తి టాప్ 5లో 3 అమ్మాయిలు అంటండి. వర్సా ఎంపీ కేసినేని చిన్ని బినామీదే అంటండి. విశాఖలో 60 ఎకరాలు భూమి కొట్టేసేందుకు కాగితాలపై కంపెనీ సృష్టి అంట. వర్సా క్లస్టర్స్ డైరెక్టర్ సతీష్ అబ్బూరి చిన్ని క్లాస్మేట్స్ అంటండి. వ్యాపార భాగస్వాములు 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ పేరుతో ప్రజలను మోసగించారంటండి. భూ కేటాయింపులు రద్దు చేయండి అని సీఎంకు మాజీ ఎంపీ కేసినేని నాని లేఖ అంటండి. ఆది కొనలేమంటండి. కూటమి సర్కార్ నిర్వాహకంతో చేతులెత్తేసిన అధికారులు. లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోళ్లు నిలిపివేత. తూర్పులో రైతుల పడిగాపులు. రంగంలోకి దిగిన దళారులు. తక్కువ ధరకే కొనుగోళ్లు అందిన కాడికి తెగనమ్ముకుంటున్న అన్నదాతలు అంటండి. 50% కూడా పూర్తి కాని వరి కోతలు. అప్పుడే లక్ష్యం పూర్తయిందని ప్రభుత్వ ప్రకటనపై విస్మరణీయం. తర్వాత అమిత్ షాతో సీఎం భేటీ గారు అంటండి. రాజ్యసభ ఉప ఎన్నిక విభజన హామీలపై చర్చ. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్తో భేటీ అంటండి. పోలవరం ప్రాజెక్టుకు ఇతర అంశాలపై సంప్రదింపులు. కేంద్ర మంత్రి మెగ్వాల్ పీయూష్ గోషల్తో పాటు చంద్రబాబు గారు సమావేశం అయ్యారంటండి. తర్వాత ఏలూరులో సాక్షిగా కార్యాలయంపై టీడీపీ మూకలు దాడి అంటండి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సాక్షి ఘటన. కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం. 2.5 గంటల పాటు హడావిడి చేశారంటండి. పత్రికను బయటకు రాబోనిమని చింతమనేని గారు హెచ్చరించారంటండి. తర్వాత ఒకసారి మనం లోపల పేజ్ చూద్దామండి. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బాబు అని ఫస్ట్ పేజ్ కంటిన్యూ వార్త ఇక్కడ రాశారండి. రాజ్ కసిరెడ్డి గారికి రిమాండ్ అంటండి. విజయవాడ జైలుకు తరలింపు. రిమాండ్ రిపోర్టుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.
అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేశారా అని సిట్ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం అంటండి. తర్వాత మనం ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో కాశ్మీర్ నెత్తిటేర్లు అంటండి. నరమేధం చేసిన ఉగ్రమూకలు అంటండి. పర్యాటకులపై కాల్పులు, మృతుల్లో ఇద్దరు స్థానికులు, హైదరాబాద్కి చెందిన మనీష్ రంజన్ మృతి అంటండి. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొన్న ఈ ఈ చోట్లోనే దారుణం జరిగిందండి. సైనిక దుస్తుల్లో వచ్చి మరీ ముష్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు జరిపారంటండి. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్ళకు బలైన పర్యాటకులు అంటండి. ఉగ్రదాడి తన పనేనని టీఆర్ఎఫ్, ఇది లష్కర్ తోయబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ అంటండి. మతం అడిగి మరీ మారణకాండం అంటండి. ఖురాన్ చెప్పించి ముస్లిమ్స్ కాదని నిర్ధారించుకుని మరీ కాల్చివేత అంటండి. హిందువులు పురుషులే లక్ష్యంగా దాడి అంట. హనీమూన్ జంట భార్య కళ్ళెదుట భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమారు ఎదుట తండ్రికి ఆహతం అంటండి. పిఎస్ఆర్ అరెస్ట్ గురించి కూడా ఇక్కడ రాశారండి. జత్వానీ కేసులో A2కి సిఐడి జలకంటండి. ఐపీఎస్ కాదు వైపీఎస్ అంటండి. ఐపీఎస్ కాదని వైపీఎస్కి సెల్యూట్. జగన్ వీర విధేయుడిగా పిఎస్ఆర్ అంటండి. 5 ఏళ్లలో 4 పోస్టులు అంట. టీడీపీ నేతలైన టార్గెట్ ఇతనికి. సినీ నటి వేధించిన కేసులో కీలక పాత్ర. వెంటాడిన నాటి పాపాలు చివరికి అరెస్ట్ అంటండి. నాకేం సంబంధం, కాదంబరి బ్యాడ్ లేడీ, సిఐడి 5 గంటలు ప్రశ్నించే పిఎస్ఆర్ గారి మాట ఇదే అంటండి. హైదరాబాద్లో వియ్యంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారంటండి. ఫామ్ హౌస్లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి బెజవాడకు తరలింపు. సిఐడి కార్యాలయంలో విచారణ. నేటి ఉదయం కోర్టులో హాజరుపరుస్తారంటండి. వైఎస్ మేళ్లకు నాడు ఐపీఎస్లు అంటండి. జగన్ దెబ్బకు నేడు ఐపీఎస్లు, నాడు ఐఏఎస్లు నేడు ఐపీఎస్లు అంటండి. కేసులో మరికొంతమంది బ్యూరోక్రాట్లు. జత్వానీ కేసులో ఏకంగా 3 ఐపీఎస్లో చెక్కుకున్న వైనం అంటండి. తర్వాత జగన్ చెప్పారు నేను చేశానని. ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకి ఇచ్చారంటండి. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం. పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు. విజయసాయి నివాసంలోని ముడుపుల స్కీమ్. మిథున్ సజ్జల రెడ్డి పాత్ర సత్యప్రసాద్తో భేటీ. మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసిన కమిషన్లు ఫిక్స్. ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే. సీటెల్ సాఫ్ట్వేర్ మా పథకం పారదు, అందుకే దాన్ని తీసేసి మాన్యువల్ సరఫరా చేశారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకు ఆర్డర్లో లేదంటే లేదు. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ లెక్కలు. దోపిడీకి 3,200 కోట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారంటండి. కసిరెడ్డికి రిమాండ్ విధించారు, జైలుకి తరలించారంటండి. A4 మిథున్ రెడ్డి, A1 కసిరెడ్డి, A5 సాయిరెడ్డి గారు అంటండి. తర్వాత అమరావతికి మద్దతు ఇవ్వండి మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వినతిని సమర్పించారండి. తర్వాత సివిల్స్లో తెలుగు తేజాలని టాప్ 100 జాబితాల్లో 7 మనోళ్ళే అంటండి. 57 మంది క్వాలిఫై అయ్యారంటండి. జూన్లో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం అంటండి. రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు, ఇంటర్ కాలేజీలకు కూడా జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అమరావతిలో క్వాంటమ్ విలేజ్ అంటండి. దేశంలో తొలిసారి హైటెక్ సిటీని తలదన్నేలా ఐకానిక్ బిల్డింగ్లు అంటండి. ఒకసారి 2వ పేజ్ చూద్దామండి. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అంటండి. 27 రావాలని, విచారణకు రావాలని పిలుపునిచ్చారంటండి. తర్వాత వాన్స్ వంటలో బెస్ట్ అని పిల్లలకు రామాయణం మహాభారతాలు అంటే మక్కువ అంటండి. భారతదేశ చరిత్రను చదివారంటండి. ఇక్కడ ఆహారాన్ని ఇష్టంగా తింటారు, పర్యటన జీవితం గుర్తొస్తుందంట ఓ ఇంటర్వ్యూలో ఉషా వాన్స్ తెలిపారండి. తర్వాత సినిమాలకు యానిమేషన్ అంటూ 400 కోట్ల కుచ్చుటోపి అంటండి. ఓ యానిమేషన్ డెవలపర్ భారీ మోసం చేశారంటండి. తర్వాత విధి విధానాలు సిద్ధం చేశారంటండి. వాణిజ్య ఒప్పందానికి మార్గం సుమగం. మోడీ ప్రజాదరణ అసూయ కలిగిస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ వ్యాఖ్యానించారండి. తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు అన్నమలై అంటండి. మందకృష్ణ, స్మృతి ఇరానీ పేర్లపై ఊహాగానాలు. అమిత్ షాతో చంద్రబాబు, మందకృష్ణ మాదిగ్ గారు భేటీ అయ్యారంటండి. తర్వాత ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. ఆంధ్రప్రభలో ఒక వంక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన, మరో వంక మోడీ సౌదీ టూర్. అతను చూసి పంజాబ్ విసిరిన పాక్ అంటండి. కాశ్మీర్ కొండల్లో మారణకాండం జరిగిందని దాని గురించి రాశారండి. రక్తపు మడుగులు 20 మంది అంటండి మొత్తం. సౌదీ నుంచి హుటాహుటన తిరిగి వస్తున్న మోడీ గారు అంటండి. అమిత్ షాకు ఫోన్. తక్షణం వెళ్ళి బాధితులను పరామర్శించాలని హుకుం. క్షణాల్లో విమానం ఎక్కి శ్రీనగర్కి వాలిన హోంమంత్రి గారు అంటండి.
అమాయకపు పౌరులపై దాడి క్షమించరానిదని రాష్ట్రపతి గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని మోడీ గారు తెలిపారండి. మృతుల్లో కర్ణాటక, ఒడిశా పర్యాటకులు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు, పలువురు పరిస్థితి విషమం, హెలికాప్టర్లో తరలింపు, పహల్గామ్లో దుర్ఘటన, ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు బట్టలు విప్పించి మత ధృవీకరణ చేసుకుని మరీ కాల్పులు జరిపారంటండి. అందుబాటులో లేని అంబులెన్స్లు, ఆదుకోవడానికి రాని పోలీసులు అంటండి. తర్వాత రాజ్యసభ సీటుపై మంతనాలు అంటే తెరపైకి మందకృష్ణ మాదిగ గారి పేరు వచ్చిందంటే ఉత్తరం దక్షిణం స్థానికంగా ప్రతిపాదించిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య చర్చలు జరిగినాయంట. ఉత్తరాది నుంచి స్మృతి ఇరానీ, తమిళనాడు నుంచి అన్నమలై వీరిద్దరూ ఒకరికి ఇచ్చేలా బీజేపీ కసరత్తు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన మరో నేత, తెలుగు రాష్ట్రాల్లో పట్టు ఉండడంతో కొత్త యోచన. ఈ నేతకి కూటమి నేతల బంతతో మరోసారి హస్తనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఆంధ్రకు నిధులు ఇవ్వండి, బనకచర్ల సాయం చేయాలని ఆయన జలజీవన్ మిషన్ కింద నిధులు కేటాయించండి అని కోరారండి. నిన్న కర్నూలులో హైకోర్టుకు బెంచ్కి చర్చలు జరిపారంటండి. జలశక్తి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అయ్యారంటండి. తర్వాత ప్రధాని మోడీ జెట్స్తో ఎస్కార్ట్ అంటండి. సౌదీ అరేబియా ఘన స్వాగతం పలికిన వార్త చూడొచ్చాను ఇక్కడ. చైనా కొత్త కొట్టలంటండి. సరిహద్దులో కొత్త 6 వైమానిక స్థావరాల నిర్మాణం, మరికొన్ని స్థావరాలకు అప్గ్రేడేషన్. హిమాలయ సరిహద్దుల్లో డ్రాగన్ ఆధిపత్య ధోరణులు అంటండి. రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు, జూన్ 11 వరకు. నేడు 10th రిజల్ట్స్ అంటండి. ఎవరైనా 10th స్టూడెంట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ పొందే అవకాశాన్ని పరిశీలించగలరు. తర్వాత సివిల్స్లో మహిళా శక్తి అంటండి. తొలి 2 ర్యాంకుల్లో అమ్మాయిలకే, టాప్ 5లో 3 ర్యాంకులు అంటండి. టాప్ 25లో 11 ర్యాంకులు వారివే. సత్తా చాటిన తెలుగు తేజాలు. పిఠాపురానికి చెందిన స్నేహత్కు 94వ ర్యాంక్ అంటండి. శ్రీకాకుళం కుర్రాడికి 15, గుంటూరు చల్లా పవన్ కళ్యాణ్కు 140వ ర్యాంక్ అంటండి. తర్వాత ముంబై నటి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ అరెస్ట్ చేశారండి. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న వార్త ఇక్కడ కూడా రాశారండి. తర్వాత కసిరెడ్డి సుదీర్ఘ విచారణ, తెరపైకి మరో పేరు, 29 మందిని నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ అంటండి. జాబితాలో విజయసాయి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి గారి పేరు కూడా ఉందంటండి. తర్వాత సోలార్ సిటీ అమరావతి అని రాజధానికి ఫుల్ పవర్ కోసం ప్రణాళికలు. రాజధానిలో ప్రతి భవనానికి సోలార్ వెలుగులు అంటండి. టౌన్ ప్లానర్స్ దిశగా అడుగులంట. 2700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు. గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉందంటండి. ప్రపంచానికి రోల్ మోడల్గా అమరావతి, ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటండి. వీధి వ్యాపారం ఇక స్మార్ట్ అంటండి. నగర ప్రాంతాల్లో స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తున్నారంట. పైలట్ ప్రాజెక్ట్గా నెల్లూరులో జూన్ 8 నుంచి ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 200 షాపుల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యించి పెట్టుకున్నారంటండి. స్ట్రీట్ వెండర్స్ కమిటీ ద్వారా షాపుల కేటాయింపు. నగర ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న మెప్పా సిబ్బంది అంటండి. ఒకసారి మనం లోపల పేజ్ కూడా చూద్దామండి. ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయేమో. ఇక్కడ కాశ్మీర్ టెర్రరిస్టులపై జరిగిన దాడి గురించి రాశారండి. 27 మంది మృతి, 10 సంఖ్యలో క్షతగాత్రులు అంటండి. మృతుల్లో తెలంగాణ ఐబీ అధికారి అంటండి. ఈయన బీహార్కి చెందిన ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నారంటండి హైదరాబాద్లో. సరే ఒకసారి మనం ఈనాడులో చూద్దామండి లోపల పేజీలు ఏమున్నాయో. ఈనాడులో లోపల పేజీలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉందండి. ఇక్కడ స్కామర్లు రోజు రోజుకి కొత్త పన్నాగాలతో బురిడి కొట్టేస్తున్నారంటండి. ఇప్పుడు వాట్సాప్ మీద దృష్టి సారించారు. స్టెనోగ్రఫీ పరిజ్ఞానంతో మోసానికి పాల్పడుతున్నారంటండి. ఇదంతా ప్రమాదకరం తెలిస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకరికి తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందని కొద్ది నిమిషాల తర్వాత ఆ నెంబర్తో ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా అనే మెసేజ్ అందించి మొదట్లో ఆయన పట్టించుకోలేదు. కానీ మళ్ళీ కాల్ రావడంతో అదేమిటో చూద్దామని ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేశారు. అంతే బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు ఖాళీ అయ్యాయి అంటండి. మోసగాళ్ళు డబ్బును ఓ ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నారు. ఆ లావాదేవీలు ధృవీకరించుకోవడానికి బ్యాంకు నుంచి కాల్ వస్తే ఆ మోసగాళ్ళు ఆ వ్యక్తి గొంతును అనుకరిస్తూ మాట్లాడతారంటండి. స్టెనోగ్రఫీ మోసానికి ఇదో ఉదాహరణ. స్టెనోగ్రఫీ అంటే రహస్య లిపి అని అర్థం. ఇందులో ఇమేజ్, ఆడియో వంటి మీడియా ఫైల్లో రహస్యంగా సమాచారాన్ని జొప్పించి లిస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పద్ధతిని ఉపయోగించి హానికరం కావనిపించే మీడియా ఫైళ్ళు, మాల్వేర్లు, రహస్య సూచనలు నిక్షిప్తం చేయడం ద్వారా మోసానికి పాల్పడతారంటండి. చాలా ఇమేజ్లో ఎరుపు, ఆకుపచ్చ, నీల రంగులు సంబంధించి 3 బైట్ల సమాచారం ఉంటుందంటండి. మాల్వేర్లో వీటిల్లో ఒక దాంట్లో ఆల్ఫా ఛానల్ అనే 4వ బైట్లో దాగుంటుందంటండి. స్టెనోగ్రాఫ్తో కూడిన ఇమేజ్ను ఓపెన్ చేయగానే చప్పుడుకు లేకుండా మాల్వేర్ పరికరంలోకి ఇన్స్టాల్ అవుతుందంటండి. రహస్యంగా సమాచారాన్ని కొలగొడితే ఇలా బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, పిన్ నెంబర్ వంటి సంగ్రహించి మోసగాళ్లకు డబ్బు కొల్లగడతారంటండి. లాగిన్ పేజీలో అదనపు లింకులు, పిన్ నెంబర్ చెప్పడం వంటివి లేకుండానే మోసం జరిగిపోవడం విచిత్రం. కాబట్టి
ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని తెలిపారండి. దీన్ని అరికట్టాలంటే తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫైళ్ళను ఓపెన్ చేయడం, డౌన్లోడ్ చేయడం చేయొద్దండి దయచేసి. తరచూ ఫోన్ అప్డేట్ చేసుకోవాలి, దాంతో లోపాలు పోతాయి. ఫోటోలు వాటంతట అవే డౌన్లోడ్ కాకుండా వాట్సాప్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ డిజేబుల్ చేసుకోండి దయచేసి. మోసగాళ్ళు తెలిసిన వాళ్ళు మాదిరిగానే ప్రవర్తిస్తారు కాబట్టి ఓటీపీ నెంబర్లు షేర్ చేయొద్దు. అనుమానాస్పద గ్రూపుల్లో చేరకుండా గ్రూప్ అనుమతులపై మై కాంటాక్ట్స్ పరిమితి విధించుకోండి. స్పామ్ ప్రయత్నాల నివారణకు సైలెన్స్ అనౌన్స్ కాల్ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోండి దయచేసి. ఇంకా లోపల పేజ్ చూద్దండి ఒకసారి. ఆర్టికల్ 370 తర్వాత ఏర్పడిందే టీఆర్ఎఫ్ అంటండి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత బైసరన్ మినీ స్విట్జర్లాండ్ అంటండి. పచ్చక బయళ్లతో అలరారే బూతల స్వర్గం అండి ఇది. సుంకాలేతర అడ్డంకులను తొలగించండి అని భారత్కు జేడీ వ్యాన్స్ పిలుపు. తర్వాత మోడీకి సౌదీలో అరుదైన స్వాగతం పలికిందంటండి. మంచి ఎస్కార్ట్ లభించిందండి ఆకాశ గగనతలంలో ఉన్నప్పుడు. తమిళనాడు బిల్లులపై తీర్పు కేరళ వివాదానికి దారితీస్తుందని మే 6న సుప్రీంకోర్టు విచారణ అంటండి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదానికి సంబంధించి మరో కేసు సర్వోన్నత న్యాయస్థానానికి ముందుకు వచ్చిందండి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్కి రాష్ట్రపతికి నిర్దేశించిన గడువు తమకు వర్తింపజేయాలంటూ కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిందండి. ఆదేశాలున్న పరిహారం చెల్లించకపోవడంపై కలిసివేస్తుందని రోడ్డు ప్రమాద బాధితుల అంశంపై సుప్రీంకోర్టు అంటండి. తర్వాత బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని కోల్పోతే వక్ఫ్ బోర్డు స్థానం హొళుక్కే అంటండి సుప్రీంకోర్టు తీర్పు. తర్వాత మీ వ్యాఖ్యలు అంతమాత్రం క్షమార్హం కాదని హమర్దర్ కేసులో రామ్దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలంటండి. తర్వాత 5 ఏళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర జరుగుతుందంటండి. మళ్ళీ ఇది కోవిడ్ ముందు ఆపేశారండి దీన్ని, తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. మీ జీతాలకు మా ప్రభుత్వానికి పూచి అంటండి. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన టీచర్లకు మమతా బెనర్జీ గారు హామీ ఇచ్చారంటండి. కోల్కతాలో ఆందోళన చేసిన ఉద్యోగులను గురించి మమతా బెనర్జీ గారు ఈ మాటలు చెప్పారండి. పార్లమెంటే సర్వోన్నతం అని అంతకు మించి ఉన్నట్లు రాజ్యాంగం చెప్పలేదని, నా మాటలన్నీ దేశ సర్వోన్నత న్యాయస్థానాలకే దేశ సర్వోన్నత ప్రయోజనాలకే అని ధన్ఖడ్ గారు మరోమారు ఆయన అభిప్రాయం తెలిపారండి. రాజ్యాంగమే సుప్రీం అని విపక్షం అన్నదంటండి. హైకోర్టు 142 అధికారాన్ని వినియోగించచాలవని సుప్రీంకోర్టు తెలిపిందండి నిన్న. వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి అని, లేదంటే అన్ని చోట్ల నిరసన అంటండి. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం అంటండి. తొలిసారి స్పందించిన పుతిన్. ప్రధాని తప్పుడు సలహాలు దర్యాప్తు సంస్థలకు దుర్వినియోగమని ప్రయోజకులకు అర్థమైందని ప్రియాంక గాంధీ గారు వ్యాఖ్యానించారండి. మధ్యస్థాయి టెక్ కంపెనీలో BCCలో అంటండి. బెంగళూరు, హైదరాబాద్లో అదే జోరు అంట. నాస్కామ్ జెనోవా నివేదిక 680 కేంద్రాల్లో 2.10 లక్షల మంది ఉద్యోగులు అంటండి. మన దేశంలో టెక్నాలజీ పరిశ్రమ విస్తరణలో మధ్యస్థాయి కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటండి. క్రియాశీలకగా పాత్ర పోషించనున్నట్టు నాస్కామ్ జెనోవా నివేదిక అభిప్రాయపడిందండి. తర్వాత అంతర్జాతీయ అనిశ్చితులను అవకాశంగా చేసుకుంటున్న భారత్ అని RBI బులెటిన్ గురించి రాశారండి. ఇక్కడ 28 నుంచి ఏదర్ ఎనర్జీ IPO అంటండి. ఆదాని స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్కి ఇచ్చారండి. తర్వాత సిమెంట్ ధరలు 4% వరకు పెరగచ్చు అంటండి. 2025-26లో గిరాకీలో 6.5 to 7.5% వృద్ధి ఉంటుందని క్రిసిల్ అభిప్రాయపడిందండి. తర్వాత HCL టెక్ లాభంలో 4,307 కోట్లు అంటండి. ఆధారిత గిరాకీకి తాజా ఉత్తీర్ణపై 74% కంపెనీల ఆసక్తి అంటండి. టీమ్ లీజ్ ఎడిటెక్ల నివేదిక అంటండి. అమెరికా కాదు అంతర్జాతీయ ఆర్థికానికి దెబ్బ అని ట్రంప్ టారిఫ్లతో అనిశ్చిత వల్లే వృద్ధి అంచనాలు తగ్గించిన IMF అంటండి. 14 ఫార్చ్యూన్ హోటల్కు ITC హోటల్ ఒప్పందం అంటండి. ఫారెన్సిక్ ఆడిట్కు EYని సంప్రదించలేదని స్పష్టం చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ అంటండి. ఓవర్నైట్ ఫండ్లు NAV గడువులోపై మార్పులు అంటండి. సెబీ చెప్పింది అన్న. తర్వాత రోజుకు 150 విమాన సర్వీసులని ఆకాశ ఎయిర్ తెలిపారండి. తర్వాత బ్యాంకులకి bank.in అని అక్టోబర్ లోపల మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసిందండి RBI బ్యాంకులకు. ఇక నుంచి ఎగ్జాంపుల్ ఎలా అంటే SBI bank.in అని అలా పెట్టుకోవాలంటండి. దీని ద్వారా అవి బ్యాంకులే అని తెలుస్తాయి అంటండి ఈజీగా.
తర్వాత 6వ రోజు సూచికలకు లాభాలు ఏంటంటే ఎఫ్ఐఐ కొనుగోళ్లు 1290 కోట్లు, డిఐఐ విక్రయాలు 886 కోట్లు అంటండి. ఒకసారి మనం క్విక్ అప్డేట్స్ చూద్దాం. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అండి. టీజీఈడి సెట్ అంటండి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డిజైగ్నేటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అంటండి. ఇది ₹750 రిజిస్ట్రేషన్ ఫీజుతో మే 13 లాస్ట్ డేట్ అండి. తర్వాత టెక్నీషియన్ పోస్టులు అంటండి, నార్థరన్ కోల్డ్ ఫీల్డ్స్లో ఎన్సీఎల్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినీ రత్న అండి. ఇది 200 పోస్టులకు అండి. మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు ₹1140. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 10 మే లోపల అప్లై చేసుకోవాలండి. తర్వాత నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దాంట్లో 13 నాన్ ఫ్యాకల్టీ పోస్టులకి కాంట్రాక్ట్ బేస్లో 7 మే లోపల అప్లై చేసుకోమని చెప్పారండి. తర్వాత ఈరోజు లాస్ట్ ఉన్నవి హెచ్ఆర్ కన్సల్టెంట్ పోస్ట్ ఇన్ స్పాట్ మీట్ సెంటర్ అండి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.